రే విజయ్, ఇప్పుడే ఓ విషయం తెలిసిందిరా. సురేష్ ప్రేమని చంపింది ఎవరో కాదు, ఆ గురుగాడేరా. చాలా దారుణంగా చెప్పాడట్రా. ఏం మాట్లాడుతున్నారా? అసలు సురేష్ ప్రేమ్ ఎవరో కూడా తెలియదు కదా. దానికి కారణం ఆ కిట్టుగాడేరా. ఆ కిట్టుగాడు కావాలని ఇదంతా చేశాడు. కొన్ని నెలల క్రితం అమ్మోరి గుడి దగ్గర జరిగిన సంఘటన గుర్తుందా? అది మనసులో పెట్టుకునే అప్పటి నుండి నిన్ను కావాలని టార్గెట్ చేస్తున్నాడు రా. నువ్వేదో ఒకటి చేయాలరా, లేదంటే ఇలాగే ఉంటే నీతో పాటు నీ తమ్ముడు వినయ్ గాని కూడా. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, అన్నీ వదిలేసా, ప్రశాంతంగా బ్రతుకుతున్నా. నన్నేం చేసా కొంచెం కూడా భయపడ్డా. అదే నా తమ్ముడు జోలికొస్తే మాత్రం గురువు కాదు కదా, వాడిని పుట్టించిన ఆ దేవుని కూడా వదిలిపెట్టను. కూల్రా. ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావురా? మళ్ళీ నేను మారే టైం వచ్చింది. రే విజయ్, ఏం మాట్లాడుతున్నావురా ఈ టైంలో ఇలా? విజయ్ కాదు, విజయ్ దాస్. రే, ఆ కిట్టుగాడు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. వాడి వల్ల ఎంతమంది జీవితాలు ఆగమయ్యాయో తెలుసా? తొందరపడుతున్నాయరా, ఆలోచించు ఒకసారి, ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు అని చంపితే మీ తమ్ముడు వినయ్ గారి పరిస్థితి ఏంట్రా? ఆలోచించు. ఇప్పటి వరకు నేను ఆలోచించింది వాడి గురించే కదరా. అడ్డొస్తే ఎవరిని చూడను.